సందీప్ రెడ్డి వంగ 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక సంచలనం సృష్టించాడని చెప్పాలి. తొలి సినిమాతోనే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లోనే కాదు, అటు బాలీవుడ్ కూడా 'అర్జున్ రెడ్డి' సినిమా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేయడంతోటి ఆ సినిమా అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సినిమాతోనే అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు మళ్ళీ 'రామ్ గోపాల్ వర్మ' తర్వాత మళ్ళీ 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' అన్నంతగా పేరొచ్చింది. అంతలా కూడా అటు అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ, అలాగే ఇండస్ట్రీ జనాల్లోనూ కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో 'యానిమల్' ఆ 'యానిమల్' సినిమా ఒక పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా కూడా అది సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఇంకా మరింతగా 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ 'సందీప్ రెడ్డి వంగ' మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పాలి. అయితే 'సందీప్ రెడ్డి వంగ'తో ప్రభాస్ 'స్పిరిట్' అనే సినిమా చేయబోతున్నట్టుగా గత కొంతకాలం క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీని గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుద్ది అని డార్లింగ్ ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ అయితే 'సందీప్ రెడ్డి వంగ', 'రామ్ గోపాల్ వర్మ' వీళ్ళిద్దరూ కలిసి 'జగపతి బాబు' హోస్ట్‌గా చేస్తున్నటువంటి 'జయము నిశ్చయమురా' అనే ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ స్పిరిట్ గురించి, తన గురించి, అలాగే తను ఆ సినిమాల గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాలనైతే బయట పెట్టడం జరిగింది. దీని ద్వారా ఒక స్పిరిట్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటంటే 'సందీప్ రెడ్డి వంగ' చాలా పక్కా ప్లానింగ్ తోటి ఎలాంటి సినిమాలు చేస్తాడో మనం చూసాం. అయితే 'స్పిరిట్' కోసం ఆల్రెడీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక 70% వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేశాడని ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఇలా చేయడం వలన చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది. అంటే షూటింగ్‌ని ఒక బీజీఎంతోనే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే ఆయన షూటింగ్ చేయాలనుకోవడం అన్నది నిజంగా వాట్ ఏ ఐడియా అని అనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే దీనికి మనం ఆద్యుడంటే సంచలన దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మనే'. ఆయన అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటే షూటింగ్ అయితే చేసేవారు. అలాగే ఆ తర్వాత చెప్పుకోవాల్సిందంటే 'పూరి జగన్నాథ్'. ఆయన కూడా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా చేస్తారు. ఇంకా చెప్పాలంటే షూటింగు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారో అదే రోజున రిలీజ్ ఎప్పుడు కూడా ప్రకటించేవారు. అలా ఆయన చాలా సినిమాల్లో షూటింగ్ రోజు నాడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కూడా అప్పట్లో చాలా సంచలనంగా కూడా మారిందని చెప్పాలి. ఎందుకంటే చాలా అతి కొద్ది మంది దర్శకులు మాత్రం ఇలాగ చేస్తారు. అంతే క్లారిటీతో ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన మైండ్‌లోనే ఎడిటింగ్ చేసేస్తాడు. అంటే ఏ సీన్ ఎలా తీయాలి? ఏ సీన్ ఎంతవరకు ఉంటే సరిపోద్ది అన్నది కొంతమంది దర్శకులైతే మాత్రం ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుందాం. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉపయోగపడుద్దేమో. మళ్ళీ అప్పుడు షూటింగ్‌కెళ్ళాలంటే కష్టం కదా! అనుకోని వాళ్ళకి క్లారిటీ లేకుండా షూటింగ్ అలా చేస్తూనే ఉండేవారు. కానీ 'పూరి జగన్నాథ్' మాత్రం అలా కాదు. తనకేం కావాలి? ఆ సీన్‌లో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? అనేది ముందే అతనికి క్లారిటీ ఉండడంతో మైండ్‌లోనే ఎడిటింగ్ చేసి చాలా ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తుంటారు. అందుకనే ఈ సినిమాని అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కూడా మనం చూసాం. ఇక ఆ తర్వాత వర్మ, పూరి తర్వాత ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' కూడా అలాగే అదే వాళ్ళిద్దరి బాటలోనే మా రికార్డింగ్ ముందే కంప్లీట్ చేసుకొని షూటింగ్‌కెళ్తుండడం నిజంగా ఎంత వాట్ ఏ విజన్ అనిపిస్తుంది. ఇప్పుడు 'స్పిరిట్' కూడా 'ప్రభాస్' ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి దీనికి సంబంధించిన మొత్తం వర్క్ అంతా కూడా చాలా కంప్లీట్ చేసుకొని ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు రెడీగా ఉన్నాడని చెప్పాలి. అయితే ఈ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల 'ప్రభాస్' ఒకవైపు బిజీగా ఉండడం, అలాగే 'సందీప్ రెడ్డి వంగ' ప్రొడక్షన్ వర్క్ చేయడం అన్నిటికంటే మించి ఈ సినిమాకి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'ప్రభాస్' కనిపించబోతున్నాడు. అందుచేత ఆ పాత్రకు తగ్గట్టుగా చాలా స్లిమ్‌గా ఉండాలి. తను ఎలా ఉండాలో అన్నది కూడా 'సందీప్ రెడ్డి వంగ' చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకాస్త టైం పడుతుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. అయితే సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అవుద్దని 'సందీప్ రెడ్డి వంగ' కింగ్డమ్ ప్రమోషన్స్‌లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ అన్నారు. కానీ ఇప్పుడు జనవరి నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికైతే ప్లానింగ్ అయితే జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ ప్రోగ్రామ్‌కొచ్చిన 'సందీప్ రెడ్డి వంగ' మరికొన్ని విశేషాలు చెప్పడం జరిగింది. అదేంటంటే 'రామ్ గోపాల్ వర్మ' తెరకెక్కించిన 'సత్య' సినిమాని ఒక 50, 60 సార్లు చూశానని, ఆ సినిమా చూసే అసలు ఎడిటింగ్ అంటే ఏంటో, ఎడిటింగ్ ఎలా ఉండాలో నేర్చుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 'బాహుబలి 2' ఇంటర్వెల్ సీన్ ఇప్పటివరకు తను చూసిన సినిమాల్లో ఇంటర్వెల్ సీన్ హైలైట్ అంటే 'బాహుబలి 2' అని, అది ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి 'బాహుబలి 2' గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా రాజమౌళి ఇంటర్వెల్ సీన్ కూడా బాగుండాలి. ఇంటర్వెల్ సీన్‌తో కూడా అదరగొట్టాలనేటి నిరూపించారు రాజమౌళి గారు. అది చూసిన తర్వాత
అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంటుందో జనానికి నచ్చుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడ్డాను. ఆ సినిమా ఎలా ఉంటుందో టెన్షన్ పడ్డాను అని చెప్పారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన ఫీడ్‌బ్యాక్ చూసి నాకొక ధైర్యం వచ్చింది అని చెప్పి అర్జున్ రెడ్డి నాటి సంగతులను కూడా ఈ షోలో పంచుకోవడం జరిగింది. అలాగే ఈ 'స్పిరిట్‌కి' సంబంధించి ఇంకా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అలాగే విలన్ క్యారెక్టర్ ఎవరుంటారు? ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది? ఇలాగా చాలా రకరకాల దీని గురించి స్పెక్యులేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే చెప్పడం లేదు కానీ, ప్రభాస్‌ని మాత్రం ఎవరు ఊహించిన విధంగా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడని చెప్పి వార్తలైతే వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాల్లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ మనం చూసాం. కానీ అలాగే ఇప్పటివరకు పోలీస్‌గా మాత్రం ఆయన చేయలేదు. ఈ సినిమాలో మాత్రం ఇప్పటివరకు వచ్చిన పోలీస్ క్యారెక్టర్స్‌కి పూర్తి భిన్నంగాను, అలాగే చాలా పవర్‌ఫుల్‌గాను ఈ సినిమా ఉండబోతుందని చెప్పి సందీప్ రెడ్డి వంగ చూపిస్తున్నట్టు కాన్ఫిడెన్స్ గాని, ఆయన చెబుతున్న క్లారిటీ గాని బట్టి అర్థమవుతుంది. మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం అయితే ఫోకస్ అంతా కూడా 'ది రాజాసాబ్' మూవీ మీద ఉంది. ఇది డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా జనవరి 9న రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఫస్ట్ టైం ఇందులో ప్రభాస్ ఒక హర్రర్ జోనర్‌లో చేస్తున్న సినిమా కావడం, దీనికి ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా మంచి ఫీడ్‌బ్యాక్ రావడంతోటి ఈ సినిమా మీద భారీగా బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు. అది హను రాఘవపూర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. అందులో బ్రిటిష్ సైనికుడిగా, అలాగే బ్రాహ్మణ యువకుడిగా 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు కనిపిస్తాడని చెప్పి ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇప్పటివరకు బయటకేమి రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. 'ది రాజాసాబ్' కనుక సమ్మర్‌లో వచ్చుంటే ఈపాటి డిసెంబర్‌లో ఈ 'ఫౌజీ' సినిమా రిలీజ్ అయ్యుండేది. కానీ ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' వస్తుండటంతో నెక్స్ట్ ఇయర్ దసరాకి 'ఫౌజీ' వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ ఈ ఈ సినిమా మాత్రం జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత ఫాస్ట్‌గానే కంప్లీట్ చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నారు. అంటే 2026 జనవరిలో స్టార్ట్ అయిన ఈ సినిమా 2026 కాకపోయినా 2027లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రభాస్‌ని ఎవరు ఊహించని విధంగా సరికొత్తగాను, అలాగే పవర్‌ఫుల్‌గాను, ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ అభిమానులకైతే ఒక పండగ లాంటి సినిమానైతే అందివ్వడానికి సందీప్ రెడ్డి వంగ పక్కా ప్లాన్ అయితే రెడీ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాల్ని త్వరలో మరింత అనౌన్స్ చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇప్పటివరకు కొన్ని సినిమాలు అనౌన్స్‌మెంట్ జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు లాంచింగ్ జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు లాంచింగ్ జరగవు. కానీ ఈ సినిమాను మాత్రం గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లయితే చేస్తున్నారని, జనవరిలో లాంచింగ్ మాత్రం చాలా గ్రాండ్‌గా ఉంటుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగ, అలాగే ప్రభాస్ వీళ్ళిద్దరూ కలిసి 'స్పిరిట్' సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.